నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. నేను ప్రియాంక. బులెటిన్ అప్డేట్ చూద్దాం. వలిగొండ మండలంలో బీఆర్ఎస్ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 25న భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశం నామినేషన్ భారీ ఎత్తున ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొంటారన్నారు. ఈ మేరకు భువనగిరి పార్లమెంట్లోని అన్ని గ్రామాల నుండి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి రోడ్ షోని విజయవంతం చేయాలని కోరారు. 25/4/2024 భువనగిరి పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంటు అభ్యర్థి క్యామ మల్లేశ్ గారి గెలుపు కోసం మరి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కావడం జరిగింది. దయచేసి ప్రజలు ఒకసారి ఆలోచన చేసి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరి తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిర్వహించిన కేసీఆర్ గారికి అండగా ఉండి మరి రాబోయే ఎన్నికల్లో మన అన్న క్యామ మల్లేశ్ మరి వ్యక్తి సుదీర్ఘ రాజకీయాల చరిత్ర ఉన్న వ్యక్తి. మరి అలాంటి క్యామ మల్లేశ్ అన్న గారిని మరి భువనగిరి పార్లమెంటు పరిధిలో ప్రజలందరూ కూడా మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. వేములపల్లి శివారులో కేసీఆర్ కాన్వాయ్లో 8కి పైగా వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. స్వల్పంగా వాహనాలు ధ్వంసమయ్యాయి. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలంలో ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి వినోద్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రైతుల సమ్మేళనం సందర్భంగా ఎడ్ల బండ్లతో ప్రదర్శన చేపట్టారు. డప్పు చప్పుళ్లు, కోలాట నృత్యాలతో భారీగా ర్యాలీని కొనసాగించారు. అడుగడుగున వినోద్ రావుకి ప్రజలు ఘనస్వాగతం పలికారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలానికి చెందిన షేక్ ఫసిల్ అనే నిరుపేద కుటుంబం తన కూతురికి ఆపరేషన్ చేయించలేని స్థితిలో ఉండడంతో కాంగ్రెస్ యువ నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ 10,000 రూపాయలను ఆర్థిక సాయంగా అందించారు. ప్రభుత్వం ద్వారా పాపకు ఆపరేషన్ చేయించే పూచి తనదని కిరణ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నల్లగొని బాలకిషన్ గౌడ్, అలవల ఎల్లయ్య, బచ్చన్నపేట టౌన్ అధ్యక్షులు కోడూరి మత్మాచారి, చెరుకూరు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ గత 8 నెలల క్రితమే తన భార్య చనిపోవడం జరిగింది. ఆ విషాద సంఘటన సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి దాదాపు 6 కిలోల కంతిని పొట్ట భాగం నుంచి తీసివేయడం జరిగింది. మళ్ళీ అదే విధంగా అదే రోగం తిరగబడంతో మరి దాదాపుగా ఇంకొక 3 లక్షల రూపాయలు కావాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ఈరోజు మా బచ్చన్నపేట మండలానికి సంబంధించిన ముఖ్య నాయకులు, టౌన్ అధ్యక్షుడు, ఎంపీటీసీ గారు కుటుంబానికి అండగా ఉంటామని ఈ సమావేశం సందర్భంగా తెలియజేస్తాం. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని బీఎల్ఓలకు వీఐఎస్ పంపిణీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటర్ సమాచార స్లిప్లను ఈ నెల 25వ తేదీ నుండి మే 8వ తేదీ వరకు ప్రతి ఓటరుకు అందజేయాలని అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు. ఎన్నికలలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు బీఎల్ఓలు కృషి చేయాలని తెలిపారు.
రాజకీయాన్ని సమగ్రం చేసినప్పుడు ఎవరు తీసుకున్నారో వాళ్ళే సమగ్రం చేయాలి. అదే ఫ్యామిలీ మెంబర్ 80% ఆయన కూడా అడల్ట్ మెంబర్ అయి ఉండాలి. 15 సంవత్సరాల దాకా వ్యక్తి ఉండాలి. ఎవరైతే తీసుకుంటారో 5 ఓట్లు ఉన్నాయనుకోండి, 5 ఓట్లు ఒక్కరినే తీసుకున్నప్పుడు ఆయన సంతకం మాత్రమే ఉండాలి. 5 సంవత్సరం పోటీ కేసు 5 సంవత్సరాలు అటు చేయడానికి లేదు. ఎవరు ట్రాన్స్పరెంట్ ఉండాలని ఎలక్షన్ కమిషన్ ఏంటంటే మన ద్వారానే వాళ్ళ ఓటు ఎవరు ఎక్కడ ఉండాలని ప్రతి ఒక్క ఓటర్ తెలవాలన్న ఉద్దేశంతో ఓటర్ ఇన్ఫర్మేషన్ స్కీమ్స్ అందరూ పాత వాళ్ళు కూడా కొత్త వాళ్ళు కూడా ఏ రోజు అంత పాత వాళ్ళు గతంలో మనం పరిగణలో తీసుకోవాలి. ఏంటంటే మన అమ్మ ప్రజలు అర్బన్ ఏరియా పట్టణ ప్రాంతం కాబట్టి ఓటింగ్ వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండల చౌరస్తాలో ఎంపీ రంజిత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఒకసారి తెలంగాణలో రేవంత్ రెడ్డి తన సత్తాను చాటారని, మళ్లీ రెండవసారి కూడా ఎంపీ ఎలక్షన్లలో సత్తా చాటుతారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని రంజిత్ రెడ్డి ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మండల అధ్యక్షుడు షామీర్, అంజలయ్య, డీసీసీ అధ్యక్షుడు భీమరెడ్డి పాల్గొన్నారు. దీంట్లో 2 విషయాలు ఉంటాయి. రేవంత్ అనేమో ఒక ముఖ్యమంత్రిగా అన్నకి ఎంపీ సీట్లు గెలవాలి. మనమందరం ఇక్కడ మన బాధ్యత, కాంగ్రెస్ కుటుంబ సభ్యుల్లాగా మన బాధ్యత మనమందరం చేయి కలిపి చేయిని బలపరిచి ప్రతి దగ్గర కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మనకు కావాల్సిన నిధులు మనకు వస్తాయి. మనకు కావాల్సిన ఆ నిధులు అమలు ఎట్లా చేయాలో అన్నకి ఈజీ అవుతుంది. మన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి బీజేపీ వాళ్ళ గురించి చెప్తామండి. మనమేమో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదల సంక్షేమానికి పెద్ద పీటేస్తారు. మొన్న రేవంత్ రెడ్డి అన్న 6 నెల, జూన్ నెల 3 నెలలు ఒకటేసారి మీకు మీ లెక్కలలో వేస్తారు. ఎందుకు అంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆపారు. మీకు ఎవరికన్నా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వకపోతే ఈ నెల వచ్చే నెల నేను ఇస్తా, నాకు ఫోన్ చేయండి. ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళకి ఫోన్ చేసి చెప్తున్నాడు. కరెంట్ బిల్లు అడిగేది లేదు బిడ్డ. ఎవరైనా కరెంట్ దొంగ హామీలతో రైతుల్ని మోసం చేస్తే పుట్టగతులు ఉండబోవని ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కుసుమంచి మండలంలో జరిగిన రైతు సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాలు రైతులకు చేసింది శూన్యమని విమర్శించారు. మోడీజీ ప్రభుత్వం అనేక పథకాలతో గొప్ప విజయంతో వ్యవసాయ అభివృద్ధికి కృషి చేసిందని తెలిపారు. ఈ సమ్మేళనానికి వినోద్రావు రాష్ట్ర కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు గల్ల సత్యనారాయణ పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా వేపూరికి చెందిన సాయి కుమార్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ క్లబ్ బెస్ట్ ట్రైనర్గా ఎంపిక కావడం జరిగింది. ఊరికి ఒక స్పీకర్, ఇంటికి ఒక ట్రైనర్ అనే నినాదంతో ప్రతి ఒక్కరిని చైతన్యపరుస్తూ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ క్లబ్ ఏర్పడింది. హైదరాబాద్లో ఇంపాక్ట్ ఫౌండర్ గంప నాగేశ్వరరావు బెస్ట్ ట్రైనర్గా అవార్డును సాయి కుమార్కి అందజేశారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ ట్రైనర్ రాము, కమల్, సంధ్యారాణి, మమత పాల్గొన్నారు. ఇంపాక్ట్ ఫ్యామిలీకి నా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు. మనం ఒక మనిషి జీవితంలో ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టే ముందే భగవంతుడు మనకంటూ ఒకటి రాసిచ్చి పంపిస్తాడు. నువ్వు ఈ కిందికి వెళ్ళాక ఏదో ఒకటి సాధించుకొని రావాలి రా, అప్పుడే నీ జీవితానికి ఒక పర్పస్ అనేది ఏర్పడుతుంది అని కంపల్సరీ మన అమ్మ గర్భంలో నుంచి మనం బయటపడినప్పుడు భగవంతుడు ఆల్రెడీ మనకు సాధించాలి అనే పంపిస్తాడు. అలాంటప్పుడు మనం జీవితం ఎదుగుతూ ఏదో ఒకటి సాధించాలి.
ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ప్రపంచంలోనే నీకంటూ తోపు ఎవరు లేరు అని వాళ్ళు మనకి నేర్పిస్తున్న ఈ క్రమంలో మనం కూడా మనలాంటి వాళ్ళని ఖచ్చితంగా నీ ఆత్మ పరిశోధన చేసినప్పుడు 100% నువ్వు నీకన్నా తోపు ఎవరు లేరు, నీకన్నా ఈ లైఫ్ని లీడ్ చేస్తున్న ఎవరు లేరు, నేనే తోపు, నేనే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థికి మద్దతుగా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి తీగుల పద్మారావు గౌడ్ రహ్మద్ నగర్ డివిజన్ శ్రీరామ్ నగర్ నుంచి రాజీవ్ గాంధీ నగర్ వరకు ఈ పాదయాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, దేదీప్యారావు, యువజన విభాగం రాష్ట్ర నాయకులు రామేశ్వర్ గౌడ్, కిషోర్ గౌడ్, కిరణ్ గౌడ్ పాల్గొన్నారు. షాద్నగర్ పట్టణంలోని ఎల్ఎన్ కాలనీలో శ్రీ సాయిరామ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పట్టణ వైద్యులు డాక్టర్ దిలీప్ చంద్ర తదితరులు హాజరయ్యారు. నూతన ఆసుపత్రి యాజమాన్యానికి ఎమ్మెల్యే అభినందించారు. నిరుపేద వర్గాలకు నాణ్యమైన వైద్యాన్ని అతి తక్కువ ధరకే అందించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రెడ్డి, బాలరాజు, రాఘమరెడ్డి, ముబారక్ అలీ ఖాన్ పాల్గొన్నారు. ఫేమస్ ఫేమస్ చేస్తున్నాం కాబట్టి మీరే ఒక పేషెంట్ని కన్సల్ట్ అవ్వండి. మీకు ఎంత సరసమైన ధరలకు, ఈవెన్ పేషెంట్తో ఎలా వాళ్ళకి ఎంత కన్వీనియంట్గా వాళ్ళ ప్రాబ్లం ఏంటనేది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, ఒక ఫ్యామిలీ పర్సన్కి మనకు ఒక పేషెంట్తో పాటు మనం ఒకరు వెళ్తే ఆ పేషెంట్కి ఏమైందని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎంత ఆతృత పడతారో మనం కూడా ఏదైతే రోగ నిర్ధారణ కూడా వాళ్ళ హాస్పిటల్ ఇంకా అంచెలు ఎదగాలి. వారికి పేషెంట్లతోని ప్రేమ సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో చెత్త నివారణకు సరిగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డంప్యార్డ్కు చెత్తను తరలించిన తర్వాత తడి పొడి చెత్తను వేరు చేయాలి, కానీ మున్సిపల్ సిబ్బంది మొత్తం చెత్తను తగలబెడుతున్నారు. దీంతో పరిసరాలన్నీ పొగతో నిండి స్థానికులు ఊపిరాడడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి చెత్త నివారణపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్లానింగ్ చేసివా ఇట్లా గుర్రంగా తిప్పు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలుత్ కవిత, మాజీ ఎమ్మెల్యే రేఖా కాంతారావు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. కాంగ్రెస్ పాలనలో రైతు బంధు, దళిత బంధు ఊసేలేదని, ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి చెల్లించిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే అది బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా తనకు ఓటు వేసి గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అజాగ్రత్త వహించకుండా మరి మీరందరూ కూడా ఎన్ని జాగ్రత్తగా అందరూ
పనిచేయాల్సిన ఇప్పుడు దాదాపు గంట 2 గంటల నుంచి కూడా ఎప్పుడైపోతే 4 గంటల నుంచి ఎప్పుడైపోతే వెళ్దామని వెయిట్ చేస్తూ చివరి క్షణం వరకు కూడా మా కోసం కూర్చున్నందుకు ప్రత్యేకంగా మీ అందరితో శిరస్సు వంచి మనకి నమస్కారం తెలియజేస్తాం. ఖచ్చితంగా ఆడబిడ్డ భోజనం పెడతా ఉంది కాబట్టి అన్నవాళ్ళు ఖచ్చితంగా భోజనం మీరు మీడియా భోజనం చేసుకోవాలని కోరుతాం. ఓడిపోయిన బాధ ఉన్న కడుపులో పెట్టుకొని దిగమింగి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవాలి, కవిత గెలవాలి, తప్పకుండా కార్యకర్తలను అందరినీ కాపాడుకోవాలని ఒక మనోధైర్యాన్ని నింపుకొని ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి V5 న్యూస్.